వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము జగిత్యాల టు కాజీగూడ వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ అయితే. సో మేము కార్ బుక్ చేసుకొని వెళ్ళినాం 4కి. మాకు యాక్చువల్గా 5కి ట్రైన్ ఉంది. సో 4:30 కల్లా రీచ్ కావాలి. మేము ఆ టైం వరకు రీచ్ అయినాం కాజీగూడకి. రీచ్ అయిన తర్వాత మేము 4:40 to 5 వరకు మేము ట్రైన్ ఎక్కేసినాం. కరెక్ట్ ఎగ్జాక్ట్ 5కి స్టార్ట్ అయింది ట్రైన్ అనేది. సో మార్నింగ్ 4:30కి అట్లా రీచ్ అయినాం తిరుపతికి. అక్కడ అనేవాళ్ళు నడుచుకుంటూ వచ్చారు అల్పిరి నుంచి తిరుపతికి. మేము గుట్టెక్కి యాక్చువల్గా మేము 3 months బ్యాకే టికెట్ బుక్ చేసుకున్నాం. ఎప్పుడైనా మాకు రూమ్ అవైలబిలిటీ దొరుకుతుండే, కాకపోతే అన్ఫార్చునేట్గా మాకు దొరకలేదు రూమ్ అనేది. సో అక్కడికి అయినాక రూమ్ బుక్ చేయడానికి లైన్ క్యూ పెట్టినాం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. అక్కడ మాకు గోదావరి సంథింగ్ ఏదో అయితే రూమ్ దొరికింది, ఒక 100 రూపీస్లో రూమ్ దొరికింది. అక్కడ మొత్తం వెళ్ళిపోయినాం రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ కళ్యాణకట్ట దగ్గర గుండిచ్చి. యాక్చువల్గా మాకు ఈరోజు దర్శనం ఉండే, 3 days ఉన్నాం మేము తిరుపతిలో. ఫస్ట్ రోజు కళ్యాణ దర్శనం ఉంది. 12 ఫ్రెష్ అయ్యి 10కి స్టార్ట్ అయినాం కళ్యాణంకి. మాకు స్టార్టింగ్ దొరకాలని బాగుండే, కాకపోతే వెనక కూర్చున్నాం. విజువల్ కరెక్ట్గా అనిపించలేదు. ఎట్లయితే ఆ దర్శనం అయిపోయినాక మమ్మీకి అదే రోజు నైట్ 12కి ఒక దర్శనం ఉండే. మార్నింగ్ వాళ్ళకి 2:33 అట్లా దర్శనం అయిపోయినాయి. వచ్చి వాళ్ళు రెస్ట్ తినేసి మాకు 6కి దర్శనం ఉండే. 3కి క్యూ కట్టి దర్శనంకి వెళ్ళేసి దర్శనం అయిపోయింది. బాగానే మంచి దర్శనం కూడా. ఇది 3rd దర్శనం లేదు, మాకు 2nd దర్శనం, మమ్మీ వాళ్ళకి 3rd దర్శనం అయిపోయిన తర్వాత మేము దీపాలు ముట్టించేసి అక్కడికి కొంచెం రిలాక్స్ అయితే కొంచెం ఇంటిమేషన్ ఉండే వర్షాలు అయితే ఉన్నాయని. కాకపోతే వర్షాలు పడే అనుకున్నాం కానీ ఆ 3 days వర్షాలే ఉండే మేము ఉన్నన్ని రోజులు. ఆ నైట్ ఇంకా మేము షాపింగ్ చేసేసినాం. కొంచెం షాపింగ్ ఉంది, అదంతా చేసేసి ఆ రోజు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మేము జపాల్కి స్టార్ట్ అయినాం. మార్నింగ్ 9కి. ఆ రోజు ఏం ప్లాన్ లేకుండే, ఇది సడన్ ప్లాన్ అన్నట్టు జపాల్కి వెళ్ళేసినాం. ఇంకా మార్నింగ్ 9కి వెళ్తే ఒక 2 hours పట్టింది. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 12కి మేము మళ్ళీ జపాల్లో వ్యూ మాత్రం మస్తుంది. ఆ రోజు వర్షం లేదు. లాస్ట్ రోజు మేము పోతున్నాం అనగా మొత్తం అసలు ఆ రోజు వర్షం లేదు. మొత్తం సన్లైట్ ఘోరం సన్లైట్ వచ్చింది. ఇక్కడ కొంచెం టైంపాస్ చేసేసి వెళ్ళిపోయినాం. ఇంకా రూమ్కి వెళ్ళి ఆ రోజు మాకు నైట్ 6కి ట్రైన్ ఉండే. ఇక మేము అక్కడ నుంచి రూమ్ మొత్తం ఖాళీ చేసి కిందికి వెళ్ళినాం. మేము మార్నింగ్ 9 వరకు అట్లా రీచ్ అయినాం ఇంటికి. సో ఇంటికైతే వచ్చేసినాం. ప్లీజ్ కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి. 500 దగ్గరలో ఉన్నాం మేము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతే వీడియో. బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం ఇంకా మర్చిపోకండి.